హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫాల్బుల్ ఇన్ఫో. సో ఈరోజు అయితే డే 3 ఇన్ దుబాయ్. నేను ఎక్కడ ఉన్నానంటే ఒక గిఫ్ట్ గ్యాలరీలో ఉన్నాను అనమాట. ఇక్కడ బయట బోర్డు వచ్చేసి 1 to 20 dirhams అన్నీ దొరుకుతాయి అని చెప్పేసి ఉంది. బట్ సరే ఏదైనా గిఫ్ట్స్ తీసుకెళ్దాం మా వాళ్ళకి అని చెప్పేసి బుర్జ్ ఖలీఫా బొమ్మలు అవి ఉంటాయి కదా, అలాంటిది ఏదైనా తీసుకుందామని అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ రేట్లు కూడా ఎక్కువే ఉన్నాయి. అంటే 20 కన్నా ఎక్కువ చాలా ఉన్నాయి. 200 dirhamsలో కూడా ఇక్కడ ఉన్నాయి అన్నమాట ఐటమ్స్. కానీ ఇంకా ఎక్స్ప్లోర్ చేయొచ్చు వేరే ప్లేసెస్లో కూడా. కానీ చాలా పెద్దది కూడా ఈ షాప్. అండ్ ఇంకా చూస్తే సో అలా నడుచుకుంటూ వచ్చామన్నమాట. ఇక్కడే ఉంది షాప్, అన్నీ ఉన్నాయి ఇక్కడ ఆల్మోస్ట్. సో ఈరోజు అయితే మనం దుబాయ్ ఫ్రేమ్కి వెళ్ళబోతున్నాం. అండ్ మన పికప్ వచ్చేసి 12 o'clock ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దాట్ మళ్ళీ అక్కడ నుంచి మనం డెజర్ట్ సఫారీకి కూడా వెళ్తున్నాం. సో హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్ వ్లాగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ చూసారు కదా సైకిల్స్. ఈ సైకిల్స్ ఏంటంటే మనం రెంట్కి తీసుకోవచ్చు, తొక్కేయచ్చు, మళ్ళీ తీసుకొచ్చి పెట్టేయడమే. ఇక్కడ రోడ్డు మీద మధ్యలో అలాగా డాట్స్ ఉన్నాయి కదా, అవేంటంటే పార్కింగ్ ఏరియాస్ అన్నమాట. మనమైతే ఇప్పుడు అండ్ మనకి ఏ కార్ వచ్చింది చూడండి, లెక్సస్. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా దుబాయ్ ఫ్రేమ్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు ఎక్సైటెడ్ టు గెట్ ఇన్ టు లగ్జరీ కార్. ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ దుబాయ్ ఫ్రేమ్ దాకా వచ్చేసాం అనమాట. అండ్ ఫ్రేమ్ లోపలికి వెళ్ళిపోయి ఎలా ఉందో ఏంటో అనేది చూసేద్దాం. The silhouettes burning, embers rising high like a chemical fire. The flame won't die. Intertwine, darling, you and I. సో మన క్యాబ్ అయితే ఇప్పుడు వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? వెల్కమ్ టు దుబాయ్. This obsession of mine is fueling the furnace. చుట్టూ మొత్తం గోల్డ్ ఫ్రేమ్ అండ్ ఎంత బాగుందో చూడండి ఒకసారి, ఎంత అందంగా ఉందో. అండ్ దీని హైట్ వచ్చేసి 150 meters అనమాట. 150 meters టాల్ ఇది. అండ్ మనము ఇప్పుడు ఈ బిల్డింగ్లోకి వెళ్ళబోతున్నాము, దుబాయ్ ఫ్రేమ్లోకి. దీని లిఫ్ట్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో పై దాకా వెళ్ళి అక్కడ ఎలా ఉందో చూద్దాము. లిఫ్ట్స్ కూడా ట్రాన్స్పరెంట్ లిఫ్ట్స్ ఉంటాయి అన్నమాట. సో అలా పైకి వెళ్తుంటే సిటీ కనబడుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ పైన కనబడుతుంది చూసారా, అక్కడ దాకా వెళ్తాం అనమాట మనం ఇప్పుడు. లోపల ఒక స్ట్రక్చర్ లాగా ఉంది చూసారా, ఇది ఒక బటర్ఫ్లై లాగా కదులుతూ ఉంటుంది. సూపర్ ఉంది ఇదైతే అసలు. ఇది చూడండి ఒకసారి, కింద ఫ్లోరింగ్ లోపల కూడా లైట్స్ వెలుగుతున్నాయి అనమాట. అసలు సూపర్ డిజైన్స్ చేస్తారు వీళ్ళంతా దుబాయ్లో. ఎన్ని రకాలు చూసామంటే ఇలాంటివి, ఈ ఫ్లోరింగ్లో లైట్లు, చుట్టూ మొత్తం స్క్రీన్లు. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకెన్ని ఉంటాయో. చూడండి, ఇంకా ఇక్కడ ఎస్కలేటర్ ఉంది కదా, సో ఎస్కలేటర్ నుంచి పైకి వెళ్ళిపోదాము. దుబాయ్ ఫ్రేమ్లో ఏంటంటే నీట్గా వాళ్ళు డీటెయిలింగ్ మెన్షన్ చేసి పెడతారనమాట. ఓల్డ్ దుబాయ్, న్యూ దుబాయ్. అండ్ ఈ ఫ్రేమ్ కట్టడానికి కూడా కారణం ఏంటి అంటే, ఈ ఫ్రేమ్ నుంచి ఒకవైపు చూస్తే మొత్తం ఓల్డ్ దుబాయ్ ఉంటుంది, ఇంకోవైపు చూస్తే మొత్తం న్యూ దుబాయ్ ఉంటుంది అనమాట. సో మనం పైకి వెళ్ళాక క్లియర్గా చూపిస్తాను అది ఎలా ఉంటుంది అనేది. చూడండి, ఎక్స్ప్లోర్ ఓల్డ్ దుబాయ్. లోపలికి వెళ్ళిపోదాము, ఏముందో చూద్దాము. ఫాదర్ ఆఫ్ దుబాయ్ అనమాట ఆయన.
సో లోపల మొత్తం స్క్రీన్స్ ఉన్నాయి చూడండి, మొత్తం అంతా ఎంత బాగుందో చూడండి. సో ఓల్డ్ దుబాయ్ అంటే అప్పట్లో దుబాయ్లో ఎలా ఉండేది, మనుషులు వాళ్ళంతా ఎలా బతికేవారు, వాళ్ళు ఏమేం పనులు చేసేవారు అనేవి క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. చూడండి. చెప్పాను కదా లిఫ్ట్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి. చూడండి ఇదంతా ట్రాన్స్పరెంట్ అనమాట, మనకి దుబాయ్ సిటీ అంతా కనబడుతుంటుంది లిఫ్ట్లో అలాగా. అండ్ చూసారా ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో మీదికి కూడా. 150 మీటర్స్ హై అనమాట. ఈ 150 మీటర్స్ కూడా ఇది 1 మినిట్లో వెళ్ళిపోయింది పైకి. అండ్ చాలా బాగుంది కూడా వ్యూ చూస్తుంటే. అలా పైకి వెళ్తున్న కొద్దీ మనకి కార్లు చాలా చిన్నగా అయిపోతుంటాయి కదా, భలే అనిపిస్తుంది అసలు. చూడండి ఎంత మీదికి వెళ్ళిపోతున్నామో. ఆ మ్యూజిక్ కూడా ఉందన్నమాట బ్యాక్గ్రౌండ్లో, అది కూడా బాగుంది యాక్చువల్గా. అండ్ ఆ బిల్డింగ్స్ చూడండి. ఇంకా మనకి దూరంగా సముద్రం కనిపిస్తుంది చూసారా, సముద్రం కూడా చాలా బాగా కనబడుతుంది. అండ్ ఇప్పుడు పైకి వెళ్ళిపోయి చూద్దాం. కింద నుంచి చూపించా కదా, అదే ఇది చూస్తున్నారా ఎలా ఉందో. దీని మీద నడవచ్చు అనమాట, మొత్తం ట్రాన్స్పరెంట్ ఇది కింద దాకా. మనం కింద ఏమేమి ఉన్నాయో ఏం జరుగుతుందో మొత్తం చూడొచ్చు కింద, కానీ భలే అనిపిస్తుంది దీని మీద నడుస్తుంటే కూడా. ఇక్కడ ఇప్పుడు మనమైతే దుబాయ్ ఫ్రేమ్ టాప్లో ఉన్నాము. అండ్ ఇక్కడంతా ఇటువైపు మీరు చూసేదంతా కూడా ఓల్డ్ దుబాయ్. ఇదంతా ఓల్డ్ దుబాయ్. ఫ్రేమ్ది నీడ చూడండి రోడ్డు మీద ఎలా పడిందో. అసలు దీని మీద నడుస్తుంటే బుర్ర పాడవుతుంది. అవును అవుతుంది, ఎక్కువసేపు నుంచి అయిపోతుంది. చూడు. ఇటువైపు మొత్తం న్యూ దుబాయ్. వర్త్ వర్మ వర్త్ కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మామూలుగా లేదు నిజంగా చూస్తుంటే. బాబోయ్ అసలు ఏంటిది, ఇది ఎక్కడి మాస్ అసలు. ఒక సైడ్ ఏమో మొత్తం ఓల్డ్ దుబాయ్ అంతా ఎలా ఉందో కనబడుతుంది, ఇటు సైడ్ వచ్చి చూస్తే న్యూ దుబాయ్ మొత్తం కనబడుతుంది. అండ్ ఇక్కడ చూడండి మహారాజుది ఫోటోని ఇలా తయారు చేశారు వీళ్ళు ఇక్కడ గ్రౌండ్ మీద. అసలు ఎంత బాగుందో చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఈ బుర్జ్ ఖలీఫా అయితే అసలు సిటీ మొత్తం కనబడుతుంది, ఏ మూలకు పోయినా కూడా కనబడుతుంది. దుబాయ్ సిటీ మొత్తం కనబడేలా కట్టారు అది, ఇంకా దాన్ని మించింది లేదనుకోండి. జస్ట్ సూపర్ అంతే. నేల మీద ఏసీలు మావా. కనబడుతుంది కదా, అక్కడి నుంచి వచ్చాం మనం. ఇది చూడండి బ్లర్ అయిపోతున్నాయి, దగ్గరికి వచ్చి అడుగు పెట్టంగానే మళ్ళీ ఓపెన్ అవుతున్నాయి. దానికి ప్రెషర్ తెలిస్తే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇది అయిపోయిందా, అది నువ్వే తిరగడం ఏంటో. ఇంత థిక్నెస్ వద్దాలంటే మనం అంత ధైర్యంగా తిరుగుతున్నాం. And my heart beats calm and I just let it fall, let go. Did I lose my mind into Mercury eyes? And I know it's blind and I
passion of mine is fueling the furnace. I'm up all night and we intertwine. Darling, you. సో ఇక్కడ నుంచి మనకు చూసే వ్యూ ఇది. అండ్ ఇదంతా కూడా దుబాయ్. మీకు దూరంగా చూస్తే బిల్డింగ్స్ కనబడతాయి. అవి ఇక్కడ మాకు డైరెక్ట్ అగో చిన్న కనబడుతున్నాయి చూడండి. అది అబుదాబి అనమాట. అది అబుదాబి. దుబాయ్ ఫ్రేమ్ విజిట్ చేయడానికి ఒక్కొక్కరికి పర్ హెడ్ 50 dirhams కాస్ట్ అవుతుంది, విచ్ ఈస్ 1200 రూపీస్ అప్రాక్సిమేట్లీ. ఫ్యూచర్. ఇప్పుడైతే మనం ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాము. కిందికి వెళ్ళేటప్పుడు కూడా ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఒక్కసారి. ఆ రోడ్లు రౌండ్గా ఉంటాయి కదా, అండ్ కార్లు అన్నీ తిన్నగా వెళ్తాయి, ఓవర్టేక్లో అవి చెయ్యరు. సో తిన్నగా నీట్గా వెళ్తారనమాట. సూపర్ ఉంది కదా అసలు. అండ్ ఇది ఇటువైపు వ్యూ. ఇప్పుడు మనం ఎగ్జిట్ టు ద ఫ్యూచర్ అనే వైపు వచ్చామన్నమాట. అంటే అది ఎగ్జిట్. ఇందాక మనం వచ్చినప్పుడంతా ఓల్డ్ దుబాయ్ ఎలా ఉందో చూసాము. అండ్ ఇప్పుడు ఈ కిందికి వెళ్ళిపోయిన తర్వాత మనము ఎగ్జిట్ టు ద ఫ్యూచర్ కాబట్టి న్యూ దుబాయ్ అంటే ఫ్యూచర్ దుబాయ్ ఎలా ఉంటుంది అనేది చూడబోతున్నాం. ఫ్యూచర్లో 2050లో దుబాయ్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ వాళ్ళు స్క్రీన్స్తో ఇమాజినేటివ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చూద్దాం, వచ్చేయండి. ఏంటంటే దుబాయ్ 2050లో దుబాయ్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నారు అనమాట. మొత్తం రోబోట్సే పనిచేయబోతున్నాయి దుబాయ్లో ఇంకా 2050లో. ఇండియాలో ఎలా ఉంటుందో తెలియదు, కాకపోతే ఇక్కడ చూపించే ప్రకారం ఇమాజినేటివ్ వరల్డ్ మొత్తం 2040, 2050 ఈ రెండింటిని వీళ్ళు బాగా ప్రమోట్ చేసుకుంటున్నారు. అంటే చూపిస్తున్నారు అనమాట, మేము దుబాయ్ని ఇలా తయారు చేస్తామని. 2050లో మొత్తం అన్నీ రోబోట్సే, మొత్తం గాల్లోనే చూడండి. సో దుబాయ్ ఫ్రేమ్ కంప్లీట్ అయిపోయింది. సో హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరింత మంచి కంటెంట్తో మేము మీ ముందుకు వస్తూనే ఉంటాము. వ్లాగ్స్ తోటి, ఫ్యాక్ట్స్ తోటి అండ్ చాలా ఉంటాయి మా ఛానల్లో. యూ కెన్ చెక్ దెమ్ అవుట్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనము డెజర్ట్ సఫారీకి అయితే వెళ్ళబోతున్నాము. సో డెజర్ట్లో మామూలుగా ఉండదు, సహారా డెజర్ట్లో. సో డెజర్ట్ సఫారీకి అయితే వెళ్ళబోతున్నాము ల్యాండ్ క్రూజర్లో. చాలా బాగుంటుంది, ఎక్స్పీరియన్స్ అయితే అదిరిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. బాయ్ బాయ్.